హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే అందరం చాలా బాగున్నామండి. ఫ్రెండ్స్, ఈరోజు మన చేతుల్లోనే మన ఆరోగ్యం అనే కాన్సెప్ట్ మీద మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, చావు ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ ప్రతిరోజు హాస్పిటల్ మంచంపై చావొద్దు. ఈ మాట వినడానికి కాస్త కఠినంగా అనిపించినా ఇందులో 100కి 100 పాళ్ళు నిజం ఉంది. జీవితం ఒక్కసారే వస్తుంది. ఏది పడితే అది తినేద్దాం, జల్సా చేద్దాం అని చెప్పేవారు మన చుట్టూ చాలా మందే ఉంటారు. కానీ రేపు షుగర్ వచ్చినా, బీపీ పెరిగినా, కిడ్నీలు పాడైనా, లివర్ దెబ్బతిన్నా ఆ బాధను భరించాల్సింది మనమే తప్ప ఉచిత సలహాలు ఇచ్చిన వారు కాదు. మన శరీరాన్ని చంపేది వయసు కాదు, మన నిర్లక్ష్యం. చాలా మంది అదే తప్పు చేస్తారు. ఎక్కువ మంది అనేక విషయాలను ఆలోచిస్తూనే వారి ఆరోగ్యాన్ని మాత్రం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తారు. దాని ఫలితం అధిక బరువు, ప్రీ డయాబెటిక్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, కిడ్నీలో రాళ్ళు, ప్రతి 4 నెలలకు ఒకసారి ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు, స్కాన్లు, బ్లడ్ టెస్ట్లు, మందులు. మళ్ళీ అదే అనారోగ్యం. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. నేను మందులు మార్చాలా? లేక నా జీవన విధానాన్ని మార్చాలా? తెలివైన వాడు రెండో దారిని ఎంచుకుంటాడు. ఈ రోజు నుంచి ఆస్పత్రిపై కాదు, మీ దైనందిక అలవాట్లపై నమ్మకం పెట్టుకోండి. మీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని మార్చే 10 సూత్రాలు. ఖచ్చితమైన నడక, వ్యాయామం. వాచ్‌లో 10,000 స్టెప్స్ వచ్చాయని మురిసిపోకండి. ఇంట్లో వంట పని చేసినవి, బాత్రూమ్‌కి వెళ్ళినవి, ఆఫీస్‌లో అటు ఇటు తిరిగినవి వ్యాయామం కిందకి రావు. రోజుకి కనీసం 30 నుండి 60 నిమిషాలు ఆగకుండా నడవండి. గుండె వేగం పెరగాలి, చెమట పట్టాలి. అప్పుడే శరీరంలో కొవ్వు కరుగుతుంది. ఆహారంలో రంగులు, ఆరోగ్యంలో మార్పులు. తెల్ల అన్నాన్ని తగ్గించండి. మీ ప్లేట్‌లో 40% ప్రోటీన్, పప్పులు, గుడ్లు, చేపలు, 30% కార్బోహైడ్రేట్స్, 30% కూరగాయలు మరియు ఫైబర్ ఉండేలా చూసుకోండి. మీ ప్లేట్ మారితే మీ రక్తం మారుతుంది. మీ శరీరం ఖచ్చితంగా మారుతుంది. చక్కెర ఒక నిశ్శబ్ద విషం. కేవలం టీ, కాఫీలతో చేసే చక్కెర మాత్రమే కాదు, బిస్కెట్లు, కూల్ డ్రింక్లు, బేకరీ స్వీట్లు అన్నీ శరీరానికి భారమే. ఒక్కరోజు తింటే ఏమీ కాకపోవచ్చు, కానీ రోజు తీసుకుంటే శరీరం నిశ్శబ్దంగా కుప్పకూలిపోతుంది. రాత్రి భోజనాన్ని వీలైనంత త్వరగా, సాధ్యమైతే సాయంత్రం 7 గంటల లోపు ముగించండి. వారంలో కొన్ని రోజులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఉపవాసం చేయడం అలవాటు చేసుకోండి. యంత్రంలా పనిచేసే మన శరీరానికి కూడా విశ్రాంతి అవసరం. నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టినట్లే మన శరీరానికి నిద్ర అనే ఛార్జింగ్ చాలా అవసరం. రోజుకు 7, 8 గంటలు ప్రశాంతమైన నిద్రపోండి. నిద్రే శరీరానికి సహజమైన వైద్యుడిలా పనిచేసి కణాలను మరమ్మత్తు చేస్తుంది. యోగా మరియు శ్వాసపై ధ్యాస. కనీసంలో 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ప్రాణాయామం చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి, కోపాలకు దూరం. ఇంట్లో గొడవలు, ఆఫీసులో ఒత్తిడి కూడా ఒక రకమైన విషమే. ఒత్తిడి పెరిగితే బీపీ, షుగర్, బరువు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే సగం రోగాలు దరిచేరవు. ఉప్పు తగ్గిద్దాం. అధిక ఉప్పు తింటే అధిక బీపీ, శరీరంలో అనవసరమైన నీరు చేరడం, గుండెకు తీవ్రమైన ఒత్తిడి అని అర్థం. కేవలం నాలుక రుచి కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టకండి. కదలికే జీవం. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కండి. దగ్గరి దూరాలకు నడవటం అలవాటు చేసుకోండి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవద్దు. ప్రతి గంటకోసారి లేచి కదలండి. శరీరం కదిలితేనే జీవితం సాఫీగా సాగుతుంది. మీ కుటుంబానికి మీరు అవసరం. మీరు అనారోగ్యానికి గురైతే ముందుగా బాధపడేది మీ తల్లిదండ్రులు. నిద్రపోకుండా చూసేది మీ భాగస్వామి. భయపడేది మీ పిల్లలు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబానికి వెన్నెముకగా నిలబడగలుగుతారు. డబ్బు సంపాదించడం గొప్ప కాదు. ఆ డబ్బును ఆస్పత్రిలో ఖర్చు పెట్టకుండా ఉండటం గొప్ప. ఇన్ని చెప్తున్నాను కదండీ! నేనేమి మెడికల్ డాక్టర్‌ని కాదు.
మీకు తెలియనిది నాకు తెలిసినది జస్ట్ ఒక హాస్పిటల్లో అనుభవంతో నేను చెప్తున్నాను. ఆస్పత్రి బెడ్ పై పడుకొని చాలా మందిని చూసిన దానిని, మందుల విలువ ఆరోగ్యం చేజారితే జీవితం ఎలా మారుతుందో ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి 40 ఏళ్ళు దాటాక కేవలం డబ్బు సంపాదించడం కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభించండి. మీ శరీరాన్ని ప్రేమించండి. మీ ఆహారాన్ని ముందుగా మార్చుకోండి. లేకపోతే రేపు మందులనే మీ ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. చనిపోవడం ఎవరికైనా తప్పదు. కానీ ఆ చావు వచ్చే వరకు ఆస్పత్రి కారిడార్లలో తిరుగుతూ బతకాలా వద్దా అనేది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. ఈ రోజే ఒక దృఢమైన నిర్ణయం తీసుకోండి. నా ఆరోగ్యం నా బాధ్యత అనే విషయాన్ని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.